నమస్కారం. కుర్చీ అలా అది కూడా వెనక్కి వెనక్కి ఇలాగే నమస్కారం. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ. 1983 వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు, ఆ తర్వాత గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం, తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోవటం, అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా దీంట్లో రెండోది సభ్యత నమోదు అనేది ఈ రోజున ఓటీ సభ్యత్వం పైన ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుపుకోవడం అనేది ఇది ఒక గొప్ప విషయం. అంటే ప్రతి కుటుంబం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమితో ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఆ రకంగా ఈ రోజున మరి ముఖ్యంగా వెస్ట్, ఈస్ట్ ఈ రెండు కూడా సభ్యత నమోదులో ముందుంది. దీన్ని ఇంకా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈ రోజున మేము చేస్తామని చెప్పటం. ఈ సభ్యత నమోదు చేసుకుంటే కేవలం 100 రూపాయలకే 2 సంవత్సరాలకి
ఆ కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఆదుకోవడానికి ఈ రోజున ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతాం. అంతేకాకుండా శాశ్వత సభ్యత ఎవరైతే ఈ రోజున ₹1,00,000 ద్వారా శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకున్నారో ఇప్పుడు ఇక్కడే శివలీల గారు చేసుకున్నారు. ఆ రకంగా చేసుకోవడం వల్ల పార్టీలో ఉన్న క్యాడర్ను ఆదుకునే దానికి సహాయపడతారనేది ఒక భావం. మీ అందరికీ తెలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పరిచిన తర్వాత ఎంతోమందికి చదువు చెప్పించడం, ఎంతోమంది నిరాశ్రయులై రాజకీయ హత్యలు జరిగి ఆ కుటుంబం సర్వం కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతాం. బ్లడ్ డొనేషన్ అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు రక్తదానం సేకరించి దాని ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఎవరికైతే రక్తం అవసరమైన చోట ఆ రకంగా బ్లడ్ డొనేషన్స్ని ప్రోత్సహించి తద్వారా ఎవరికైతే రక్తం అవసరమైందో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం. ఈ రకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజున ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలను కాపాడేదానికి ఈ రోజున పార్టీ సర్వసిద్ధంగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా ఈ రోజున సభ్యత్వం గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో ఈ రోజున అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ రోజున సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇది గొప్ప విషయంగా భావించాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా కోటి పైన సభ్యత్వం జరిగిన పార్టీలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.